విగ్రహాలు కానీ పెట్టుకోవడం జరగలేదు. ఈ రోజు మేము మీటింగ్ జరుగుతుందని మా దారిని మేము వస్తున్నాం. ఒక్కరిని ఒక్క మాట అనలేదు. ఇష్టం వచ్చినట్టు బరి తెగించిపోయి రోడ్ల మీద మమ్మల్ని నిర్బంధించేసి చుట్టూ 10 సార్లు దాడి చేయడానికి రాడ్లేవో పట్టుకొని చేతులకి టవల్స్ అవి కట్టేసుకుని ఇష్టం వచ్చినట్టు కార్ని ధ్వంసం చేసేసి ఎలాంటి మాటలు అంటే నీచంగా అలాంటి మాటలు నేను మాట్లాడలేను. అంత భయంకరంగా తిడుతూ పోలీసులు ముందే ఇలా చేస్తున్నారంటే రాజ్యాంగం ఏమైపోయింది, చట్టాలు ఏమైపోయినాయో నాకైతే అర్థం కావట్లేదు. మరి నాకే ఈ విధంగా ఉంటే ఇంకా సాధారణమైన మహిళలు రోడ్డు మీద తిరగడానికి కూడా భయంకరమైన పరిస్థితులు ఏర్పడేటట్టున్నాయి. గవర్నమెంట్ వచ్చి 1 సంవత్సరం అయింది. ఇంకా 4 సంవత్సరాలు ఈ భయానక పాలన ఎలా ఎదుర్కొంటారో మరి నాకైతే అర్థం కావట్లేదు. దీనికి పోలీసులు ఏ విధంగా వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటారో నాకు తెలియదు. నేనైతే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడే. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా బీసీ మహిళనైన నాకు జరిగిన ఈ అవమానం ప్రతి మహిళకి జరిగినట్టే అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే జిల్లా ప్రథమ మహిళకి జరిగిన అవమానం ప్రతి ఒక్కరికి జరిగినట్టే. ఇంత దారుణమైన బూతులు మాట్లాడుతున్నారంటే వారిని ఎస్పీ గారు ఖచ్చితంగా కఠినమైన చర్య తీసుకుని వారిని ఈ రోజే జైల్లో పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒక బీసీ మహిళ జిల్లా ప్రధాన పౌరులు భయంతో వణికిపోయే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నాయంటే ఇంతకంటే దారుణం ఉంటుందా అని పేరణి నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రజాస్వామ్య హననం జరుగుతోందని, ఆటవిక పాలన సాగుతోందని మండిపడ్డారు. గుడివాడ ఎపిసోడ్ పై మాజీ మంత్రి జోగి రమేష్ రియాక్ట్ అయ్యారు. హారిక, రాము దంపతులను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక మీద తెలుగుదేశం పార్టీ గూండాల దాడిని ఖండిస్తూ ఉన్నా. ఇది హేయమైన చర్య. ఒక మహిళను కూడా చూడకుండా దాడులు చేయటం, ఇష్టారాజ్యంగా భయపెట్టడం అనేది సభ్య సమాజం తలదించుకునే విధంగా తెలుగుదేశం పార్టీ గూండాలు చేస్తున్న ఈ అరాచకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదు. నా సోదరి ఉప్పాల హారిక నా రక్త సంబంధికురాలు, నా బడుగు బలహీన వర్గాల ఒక మహిళ, నా గౌడ కులస్తురాలు. ఇంత దిగజారిపోయి మహిళల మీద దాడులు చేసే సంస్కృతికి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు దీన్ని ప్రోత్సహిస్తున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. మరి రైట్, మొత్తం ఎపిసోడ్ కి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య చెప్పండి, గతంలో ఇటు ప్రసన్న కుమార్ ఆ ఇష్యూలో టీడీపీ సేమ్ ఇలానే వ్యాఖ్యానించింది, ఆడవాళ్ళను ఇట్లా మాట్లాడడం సరికాదు అని. ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే రోల్స్ రివర్స్ అయినట్టుగా కనిపిస్తున్నాయి ఈ సిచ్యువేషన్. అసలు ఎలా చూడాలంటారు ఈ మొత్తం సిచ్యువేషన్ కి సంబంధించి? అసలు టీడీపీ క్యాడర్ నుండి ఎవరైనా స్పందించారా? అసలు అప్డేట్స్ ఏంటి? అంటే ఏదైతే సింగాలలో చేసుకున్న మొత్తం అంతా ఇన్సిడెంట్ అయితే కనుక మొత్తం అబ్జర్వ్ చేస్తే ఇవాళ జరిగిన ఏదైతే దాడులు కానీ లేకపోతే ఇటువైపు ఏదైతే మీటింగ్ కి సంబంధించి కూడా కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి పేరణి నాని కూడా హాజరు కాలేని పరిస్థితి అయితే ఉన్న సిచ్యువేషన్ అయితే నెలకొందని చెప్పొచ్చు. ఇక్కడ గందరగోళ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇటు ఎస్పీ గంగాధర్ కూడా ముందుగానే ఆయనకి చెప్పినట్టుగా అటు లోకల్ ఎస్ఐ కూడా మీరు వెళ్ళకండి, లా అండ్ ఆర్డర్ ప్రకారం అయితే కనుక అక్కడ వెళ్ళడానికి అనుమతి లేదు, లేకపోతే అక్కడ గందరగోళ వాతావరణం ఉంది అని చెప్పి కూడా పేర్ని నానిని అక్కడే ఇంటి దగ్గరే ఆపేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ మీటింగ్ అయితే కనుక లోపల జరిగిన నేపథ్యంలో కొంతమంది నేతలు అయితే వెళ్ళలేని పరిస్థితుల్లో అక్కడ ఏదైతే సిచ్యువేషన్ నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఇదే పరిస్థితిలో అక్కడ ఎవరైతే జెడ్పీటీసీ ఉప్పాల హారిక పైన జరిగిన దాడి, కారు పైన జరిగిన దాడిని అయితే కనుక సీరియస్ గా తీసుకుందని చెప్పొచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కూడా ఆవిడ గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. అక్కడ ఏదైతే దాడి జరిగిందో నేతలు చేసిన దాడికి అయితే కనుక మొత్తం ఉప్పాల హారికకి టోటల్ రివర్స్ అయిందని చెప్పొచ్చు. అక్కడ ఆవిడ ఏడవడం కానీ, 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం కానీ, అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత అయితే ఉప్పాల హారికకి సంబంధించి కూడా ఇప్పటికే మొత్తం టోటల్ స్టోరీ అంతా కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అక్కడ ఆ కారు మొత్తం నిలిపివేసిన నేపథ్యంలో లోపల ఉప్పాల హారిక ఆమె భర్త కూడా ఉన్న పరిస్థితుల్లో అయితే కనుక అక్కడ నుంచి కదలి